ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారం ఈరోజు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది. వారు ఏదైతే నిన్న ప్రెస్ లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి వారు చెప్పినవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఇది ఎలాబరేట్ గా చెప్పాలంటే 6 మంది చనిపోయారు. బహుశా ఆ లిస్టు ఈరోజు ప్రెస్ లో కూడా వచ్చింది, మీ అందరికి కూడా తెలుసు. ఇక ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే 6 మంది లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, వడ్డేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల కోయంబత్తూర్, మల్లిక సేలం. సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా 2 గాయపడ్డారు, తిమ్మక్క, ఈశ్వరమ్మ. వాళ్ళిద్దరికి కూడా 5 లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక మిగిలిన 31 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళు కూడా టీటీడీ తరపున చదువు చెప్పిద్దామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి 1 గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ సంఘటనని ఎవరు పూడ్చలేంది, వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు, ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు. కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది. ఇదంతా ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్ గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని మా దృష్టికి కూడా వచ్చింది. దాంట్లో అందులో ఏం అనుమానం లేదు.
ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. సెంట్రల్ 9 సెంటర్లు పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఈ 1, 2 చోట్లనే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తాం, చూద్దాం. ఆ రోజు ఇద్దామని తిరుపతిలోనే అక్కడనే కంటిన్యూ చేద్దాం ఈ ఈ సంవత్సరం వరకు. ఇప్పుడు అంత రష్ కూడా లేదు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు ఆ అధికారులు. మాట్లాడదామండి, అధికారులతో మాట్లాడు. ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం, ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, చాలా మంది ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతే కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది ఆగమ శాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి మన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ పిలిచి మాట్లాడి డిసిషన్ తీసుకుందాం. ఏమి లోపం లేదండి. ఆ ఒక 2 ఇన్సిడెంట్లు తప్ప ఈరోజు చాలా మంది ప్రశాంతంగా దాదాపు 40,000 మంది ఇప్పటికి దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లేం లేదు. అది అన్ని అదే విధంగా చూడాల్సిన అవసరం లేదు. నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. మరి ఇప్పుడు నేను కూడా ఎవరు ఫలాని XYZ మీద నెపం నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఏం లేదండి, నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్ గా చెప్పాను, తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను. నేను క్లియర్ గా చెప్పాను. ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి, మన కమిటీకి ఏం సంబంధం. అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. చెప్తే చెప్పడంలో తప్పు లేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏకపక్ష నిర్ణయం ఏం కాదండి. బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో. లేదండి, అందరికి చెప్తున్నాం మేము. అదే ఎంక్వైరీ తీరుతుంది కదా, మేము ఎట్లా చెప్తాం. రాబోయే రోజుల్లో ఎంక్వైరీ చేసేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగింది చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు. కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది, చూద్దామండి, దాన్ని చూద్దామండి. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఎంఎస్ రాజు ప్రకటించినట్లే మన ప్రశాంతి రెడ్డి గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. అదేవిధంగా సుచిత్ర ఎల్లా గారు కూడా 10 లక్షలు ఇస్తా అన్నారు. మిగిలిన బోర్డు మెంబర్లు అందరూ కూడా ఇచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.